సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయటం, ప్రశ్నించిన వారిపై విషం చిమ్మటం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని తెరవెంక నడిపించిన పాక్ ఇప్పుడు బహిరంగంగానే బరి తెగించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయటంపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు పాకిస్తాన్ మంత్రులు. రక్తం పారిస్తాం, గొంతులు కోస్తాం అంటూ బెదిరింపులకు తెగబడుతున్నారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. మోదీ సర్కార్ కఠిన చర్యలతో బిక్కచచ్చిపోయిన దాయాది దేశం భారత్పై విషం చిమ్ముతోంది. సింధు నదిలో ప్రతి చుక్క తమదేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ నాయకులు. పహల్గామ్ ఉగ్రదాడిపై తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు సిద్ధమని చెప్పారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను ఏకపక్ష నిర్ణయంగా పేర్కొన్న పాక్ ప్రధాని ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై రాజీ పడబోమని, ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సిద్ధమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా భారత్పై నోరు పారేసుకున్నాడు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇక మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధు నది గురించి మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. మీరు నీళ్లు ఆపేస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు హఫీజ్ సయీద్. పాక్ మిలిటరీ అధికారులైతే ఇంకా బరితెగించేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన చేస్తోన్న వారిని గొంతు కోస్తామని బెదిరించడం సంచలనంగా మారింది. శుక్రవారం లండన్లోని పాక్ హైకమిషన్ వెలుపల ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ వైమానిక దళ సలహాదారు కల్నల్ తైమూర్ రహత్ రెచ్చిపోయాడు. నిరసనకారులను ఉద్దేశిస్తూ గొంతు కోస్తామన్నట్టు సైగ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాక్ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సొంత ప్రభుత్వంపైనే జోకులు పేలుస్తున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ మీమ్స్ వేస్తున్నారు.